శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 9వ తేదీ ఆగస్ట్ 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము, అలాగే బుధగ్రహ సంచారము, కుజుని సంచారము చాలా చాలా ఆనందాలను ఇస్తూ ఉన్నాయి. మరి ఏలినాటి శని జరుగుతూ ఉంది. వ్యయస్థానంలో శనిగారు ఉన్నారు, తృతీయ స్థానంలో గురు శుక్రులు ఉన్నారు. బలం అయితే ఏమాత్రము లేదు, గురుబలము లేదు, శనిగారి యొక్క బలం కూడా లేదు. ఒక్క రాహు బలం మాత్రమే ఉంది. ఇక కేతువు బలము కానీ చంద్రబలం కానీ ఇవేవీ కూడా ఉండబోవడం లేదు. ఇట్లాంటి గ్రహస్థితుల మధ్య మీరు దానాలు చేసుకుని కొంచెం మీ గ్రహస్థితి యొక్క ఫలితాలని మెరుగుపరుచుకునే విధంగా ప్రయత్నాలు చేసుకోవాలి. అలాగే విద్యార్థులకి విద్యాదానం చేయండి, లేదా కోరుకున్న వారికి విద్యాదానం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అతి త్వరగా మీకు శుభకరమైన ఫలితాలు వస్తాయి. అలాగే మీరు అన్నదమ్ములకి సహాయ సహకారంగా ఉండండి. ధైర్య సాహసంగా ఉండడానికి, ఎక్కడ పిరికితనం లేకుండా ఉండడానికి యోగా చేయండి. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి. ఈసరికే చేసి ఉన్నట్లయితే స్తోత్రపారాయణాలు చదువుకోండి, సరిపోతుంది. ఇలా ఎన్నో రకాలుగా మీరు ప్రవర్తించుకుంటూ ఆచరించుకుంటూ వెళ్ళినందువల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రశాంతమైన జీవితం కొరకు మౌనాన్ని పాటించండి. కుటుంబంలో అన్నదమ్ముల సహాయ సహకారంలో, సంతాన రీత్యా వివాహాది శుభకార్యాలు కుదరడంలో, రుణాల విషయంలో, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో, ఉద్యోగ విషయంలో, పితృవర్గ రీత్యా మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఓర్పు మంత్రాన్ని కలిగి ఉండవలసిందిగానే సూచన చేస్తూ ఉన్నాను. ఓర్పు కలిగి ఉండండి, చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, మరింత శోభాయమానంగా ఉండగలరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టమా అంటే అదృష్టవంతమైనటువంటి కాలం నడుస్తూ ఉంది. ఇటువంటి అదృష్టవంతమైన కాలంలో ఏమి చెయ్యాలి? మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ప్రయత్నపూర్వకంగా ఆ పనులు అయిపోతాయి. అలాగే ధన ఆదాయం పెరుగుతుంది. పెరగడానికి మీరు అవకాశాలు మీరే కల్పించుకోవాల్సి వస్తుంది. 1-2 సార్లు మీ యొక్క క్రమశిక్షణతో కూడినటువంటి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకోండి. 1-2 సార్లు మాట్లాడేటప్పుడు, ఎవరితోనైనా ప్రవర్తించేటప్పుడు, నలుగురిలో, ఇలా అన్నీ కూడా ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో ఉన్నప్పుడు, బంధుమిత్రులతో ఉన్నప్పుడు అధిక జాగ్రత్తలతో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. మీ పనులన్నీ కూడా లక్షణంగా జరిగిపోయి మిమ్మల్ని విజయం వరిస్తుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. అలాగే ధన ఆదాయానికి లోటు లేదు, కీర్తి ప్రతిష్టలకి లోటు లేదు. వివాహాది శుభకార్యాలు కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగిపోతాయి. అనుకూలమైన కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ పారాయణ చేయడం ద్వారా మరింతగా మనశ్శాంతి ఉంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అదృష్టం మీ వెంటే ఉంది. గురు శుక్రుల కలయిక ఎప్పుడైతే రాశిలోనే సంభవిస్తోందో ఇది చాలా చాలా సంతృప్తినిస్తుంది. మానసికంగా అలాగే శారీరకంగా కూడా శ్రమ లేకుండా ఉండడము, అలసట తగ్గి ఉండడము, అనారోగ్యం తగ్గిపోవడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, అలాగే మీ యొక్క పరపతి పెరగడము, మీ మాటకి విలువలు పెరగడము, కాదు అనేవాళ్ళు ఉండరు, కుటుంబంలో ఐకమత్యం ఉండడము, ధన ఆదాయం ఉండడము, ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తి కలిగించేటటువంటి పరిస్థితులు ఉండడము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండడము, ఇవన్నీ చాలా బాగున్నాయి. మరి ఏమిటి వ్యతిరేకతలు ఏమిటి ఉన్నాయి అంటే, కోర్టు వ్యవహారాల రీత్యా మటుకు అతి జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. అలాగే స్నేహితులు బాగున్నారు అలా అని చెప్పి వారికి ఏదైనా కోర్టుకు వెళ్ళి మేము సాక్ష్యం చెప్తాము, ఇంకెక్కడైనా సాక్షి సంతకాలు పెడతాము, ఇలాంటివి మటుకు చేయవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా కొంత కష్టకాలం కనబడుతోంది. పితృవర్గం వారు సంరక్షింపబడిపోతున్నారు గురువు గారి యొక్క దృష్టి విశేషం చేత. కానీ మాతృవర్గ రీత్యా కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మీకు బాగుంటుంది, మీ బంధువర్గానికి కూడా బాగుంటుంది, మాతృవర్గానికి కూడా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను.
శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే జరుగుతాయా అంటే ఇప్పటికిప్పుడే జరగవు. చంద్రుని యొక్క గమనం బాగుంది, గురు శుక్రుల యొక్క గమనం బాగుంది, అలాగే కుజుని యొక్క గమనం బాగుంది. 4 గ్రహాల యొక్క గమనము మీకు ఆనందాన్ని తెచ్చిస్తోంది. రుణభారాలు తగ్గించడం కానీ, ధైర్య సాహసాలుగా మీరు నిర్ణయాలు తీసుకోవడం కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం కానీ, అలాగే కుటుంబంలో ఐకమత్యం ఉండడం కానీ ఇవన్నీ కూడా మీకు కాస్త సంతృప్తిని కలిగిస్తూ ఉన్నాయి. కానీ ఆరోగ్య రీత్యా, భార్యాభర్తల అనుబంధం రీత్యా కొన్ని రకాలైనటువంటి ఓర్పులు కలిగి ఉండవలసిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దైవ కార్యాల మీద ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతారు, మానసికమైన సంతృప్తి ఉంటుంది, అలాగే మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం కొరకు కృషి చేయవలసి ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలోని శనిగారు, ద్వితీయ స్థానంలోని కుజుడు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులు ఇవి. అనుకూలమైనటువంటి గురు శుక్ర సంచారము లాభస్థానంలో చాలా బాగుంటూ ఉన్నప్పటికీ ఇది అంతగా మనసుకి ఆనందం ఇవ్వడం లేదు. ఎందువల్ల అంటే రాశిలో ఉన్నటువంటి ఈ గ్రహస్థితులు, ఈ ద్వితీయంలోనూ అష్టమంలోనూ ఉన్నటువంటి ఈ స్థితులు చాలా బలమైనటువంటి వ్యతిరేకతల్ని సూచిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ తప్పనిసరిగా నవగ్రహాల యొక్క ఆశీర్వచనాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నవగ్రహాలకి శాంతి పూజ చేయించుకోండి. హోమం చాలా చాలా మంచిది. ఎప్పుడైతే నవగ్రహ హోమం చేసుకుంటారో ఈ శని కుజుల అలాగే రాహుకేతువుల దృష్టుల చెడ్డ ఫలితాల నుంచి మీరు కాస్త రక్షించుకోగలుగుతారు. అందుకు గురువు గారి యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారము మీకు ధనాభివృద్ధిని తెచ్చిస్తోంది, ధైర్యాన్ని తెచ్చిస్తోంది, ఎక్కడెక్కడ ఉన్నటువంటి మొండి బాకీల్ని ఇస్తోంది. మరి మిగతా విషయాలలో కుటుంబంలో అన్నదమ్ముల సహాయ సహకారాలలో, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా కానీ, అలాగే వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల రీత్యా కానీ మీకు అంతగా ఆనందాన్ని ఇవ్వకపోతూ ఉండడంతో మీరు కాస్త అసంతృప్తి పడతారు. ధనలాభాలు బాగున్నంత మాత్రాన అన్ని విషయాలు బాగుండాలని లేదు కదా. ధనం వస్తుంది, కనీసం మనం కష్టపడక్కర్లేకుండా ఈ మాత్రమైన ధనం వచ్చింది కదా అని ఆనందపడతారు. కానీ ఈ మిగతా విషయాలలో సంతృప్తి లేకపోవడం అనేది చాలా చాలా అసంతృప్తికి దారితీస్తుంది. కాబట్టి నవగ్రహ హోమం చేసుకోండి, యోగా చెయ్యండి, ఓర్పుగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, ప్రశాంత జీవితం వస్తుంది. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి శనిగారు, అలాగే ఏకాదశంలో రవి బుధులు బాగుంటూ ఉన్నప్పటికీ దశమ స్థానంలో గురువు గారి యొక్క స్థితి పై అధికారుల యొక్క మందలింపులకి గురి చేసేటట్టుగా ఉంది. మీకు అనుకూలమైనటువంటి లాభాలు వస్తూ ఉన్నప్పటికీ ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, భూమి తగదాల విషయంలో కానీ, ఇతరత్ర ఆస్తి తగదాల విషయంలో కానీ అననుకూలత చాలా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అలాగే ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితికి అనేక రకాల మీకు ఆదాయం పెరుగుతోంది, అలాగే విజయావకాశాలు పెరుగుతున్నాయి, ఆరోగ్యం కూడా ఇనమడిస్తోంది. కానీ శని కుజుల యొక్క పరస్పర దృష్టి విశేషం చేత చాలా ఇబ్బందులకి లోనవుతూ ఉన్నారు. వీటన్నిటినీ అధిగమించాలి అంటే తప్పనిసరిగా స్తోత్ర పారాయణలు నవగ్రహాలకి చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవగ్రహ హోమం నిర్వర్తించుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలమే గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా అలాగే ఉంది. శనిగారి యొక్క స్థితి కానీ, శుక్రాచార్యుల యొక్క స్థితి కానీ, గురువుగారి స్థితి కానీ, గురు శుక్ర సంయోగం కానీ,
అలాగే బుధుని యొక్క స్థితి, రవి గారి యొక్క స్థితి, రవి బుధుల బుధాదిత్య యోగం స్థితి, అలాగే కేతు గారి యొక్క స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే దిశగా ఉంటూ ఉండడంతో తులారాశి వారికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. అలాగే చాలా విజయాలని అందిపుచ్చుకుంటారు. మానసికంగా ఒక విధమైన దృఢత్వం ఏర్పడుతుంది. అన్ని విషయాలు చాలా బాగున్నాయి, ఇది బాగుంది ఇది బాలేదని లేకుండా మీరు నూతనంగా గృహము కొనుగోలు చేయగలుగుతారు, లేదా నిర్మాణం చేపడతారు. స్థిరాస్తుల వృద్ధి జరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ధనయోగాలు చాలా బాగున్నాయి, పిత్రార్జితం చాలా బాగుంది, ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, ఉద్యోగంలో ఉన్నతి బాగుంది. అలాగే రుణభారాలు కూడా తగ్గిపోతున్నాయి. ఒకటేమిటి, సర్వవ్యాప్తి అని చెప్పాలి. సర్వ విధాలుగాను శుభం వ్యాప్తి చెంది ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అలాగే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అత్యద్భుతమైన కాలం మీ సొంతం. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారము తప్ప మిగతా అన్ని గ్రహాల అననుకూలత కనిపిస్తూ ఉంది. అయితే ఒక చంద్ర సంచారం వల్ల, తృతీయ స్థానంలో ఉన్నందువల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి అంటే అంత అద్భుతాలైతే ఏవి జరగబోవు. కానీ కొంచెం మనకి ఆత్మీయ బంధువుల యొక్క రాకపోకలు చాలా చాలా సంతృప్తినిస్తూ ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో కొంచెం బాగుంది అనే చెప్పచ్చు. రాస్యాధిపతి కుజుడు లాభస్థానంలో ఉండడం కూడా ఒక అదృష్టమే, లాభదాయకమైన కాలమే. కానీ ఇక్కడ శనిగారి దృష్టి ఉన్న కారణం చేత వాహనాల రాకపోకల విషయంలో కానీ, భూమి తగదల విషయంలో కానీ, అమ్మకాల కొనుగోలు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కోర్టు వ్యవహారాలు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే గురువుగారి యొక్క సంచారము, శనిగారి యొక్క సంచారము, రాహు గారి యొక్క సంచారము, ఇవి ఏవి కూడా శుభప్రదమైనటువంటి స్థానాలు కాకపోవడం చేత చాలా వరకు ఇబ్బందికరమైన గ్రహస్థితులే ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకొని నవగ్రహాలకి కూడా ఆ ధాన్యం, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. నిరంతరం భగవన్నామ స్మరణ మిమ్మల్ని సర్వదా కాపాడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనురాశి. ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహు కానీ, సప్తమ స్థానంలో గురువుగారు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. అయితే మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ గురువుగారు ఎప్పుడైతే రాశిని చూస్తూ ఉన్నారో చాలా వరకు మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో రాహు కూడా, ఇది కూడా చాలా పెద్ద గ్రహం అవుతూ ఉండడం చేత, పైగా తృతీయ స్థానంలో చాలా బలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అందులోనూ మిత్రుని యొక్క రాశి, మిత్రక్షేత్రంలో ఉండడము, తృతీయ స్థానంలో ఉండడము మంచి విక్రమ స్థానం. ఇది ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. దైవ కార్యాలు చేస్తారు, ప్రతినిత్యము దైవారాధన చేస్తారు. అలాగే దైవ కార్యాల పట్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్యాలకు కూడా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడతారు. స్వయంగా మీకు వివాహం జరుగుతుంది, లేదా మీ కుటుంబంలో కుటుంబ సభ్యులకు వివాహం జరుగుతుంది. ఆ వయస్సుని బట్టి తీసుకోవాలి. వివాహం అవని వారికి వివాహం అవుతుంది, వివాహం అయిన వారికి సంతానం కలుగుతుంది, సంతానం కలిగిన వారికి చక్కగా మంచి అభివృద్ధికరమైనటువంటి పనులు జరుగుతాయి. జీవితం శుభాయమానంగా ఉన్నది అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి ముఖ్యాంశాలు. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది, నూతన ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు, కార్యసిద్ధి కలుగుతోంది. కుటుంబంలో ఎవరైనా కానీ కొంచెం ఏదైనా అనైక్యతతో ఉన్నట్లయితే తప్పనిసరిగా వారిని ఐకమత్యంగా ఉంచుకోవడానికి కానీ, ఏకతాటి మీద నడిపించుకోవడానికి కానీ మీరు చేసేటటువంటి కృషి ఫలిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. ఇక అన్ని విషయాలలోనూ భగవంతుని మీదనే భారం వేయండి. అద్భుతంగా మీకు గురు బలం వల్ల అన్ని పనులు అయిపోతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇష్టదేవతారాధన చేయడము మటుకు
వదిలిపెట్టవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చంద్రుని యొక్క సంచారము, శని గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి ఏ పని చేస్తున్నా కూడా కొంచెం అనుకూల ఫలితాలు వచ్చినట్టుగానే ఉంటాయి. కానీ తప్పనిసరిగా మిగతా గ్రహాల యొక్క అననుకూలతని అనుకూలత చేసుకోవడం కోసం స్తోత్ర పారాయణాలు చేయండి. అప్పుడు మీ కృషిని కొనసాగించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలో కలతలు ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు ఉండడం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడము, వ్యయ ప్రయాసాలకి ఓర్వాలి అనేటటువంటి పరిస్థితి ఏర్పడము, ధనానికి ఇబ్బంది కలిగి ఉండడము, అలాగే రాజకీయ నాయకుల పట్ల అంత సుముఖత లేకపోవడంలో కూడా మీకు ఏదో మాట ఇచ్చి ఉంటారు, అది ఇప్పుడు నెరవేర్చండి అని అడిగితే ఆ మాట దాటేస్తూ ఉండుంటారు. కొంత సుముఖత తగ్గుతుందన్నమాట వాళ్ళ పట్ల. అలాంటి పరిస్థితి ఉండబోవడము, రుణభారాలు పెరిగిపోవడము, వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడము, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ప్రయాణాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే కోర్టు విషయాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి పూర్తి ఓర్పు కలిగి ఉండండి. మీరు ఎప్పుడైతే కృషి చేస్తూ వెళ్తారో అప్పుడు కొంత సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. దైవారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింత సుఖంగా శుభప్రదంగా ఉంటారు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైనటువంటి కాలం కనిపిస్తూ ఉంది. అదే కొనసాగుతూ ఉంది కూడా. ముఖ్యంగా పంచమ స్థానంలో గురుశుక్రుల యొక్క స్థితి సంచార విశేషం కానీ, షష్ఠ స్థానంలో రవి బుధుల యొక్క స్థితి సంచార విశేషం కానీ చాలా అద్భుతమైన ఫలితాలని తీసుకుని వస్తున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా శని గారి యొక్క బాధలు ఏవి ఉండబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. పంచమ స్థానంలో గురుగారు ఉన్నారు అంటేనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట. ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనేటట్టుగా చేయగలుగుతారు. అంటే ధైర్య సాహసాలను ఇస్తారు, మంచి ఆలోచనని ఇస్తారు. ఆ కష్టాన్ని గట్టెక్కడానికి కావాల్సినటువంటి ఉపాయాలు స్ఫురింపజేస్తారు. చక్కటి ప్రవర్తనతో ఉంటారు మీరు. అలాగే ఎవరిని కూడా పరుషంగా మాట్లాడడం కానీ, పల్లెత్తు మాట అనడం కానీ ఇలాంటివి ఏవి చేయకుండా మీ ధోరణిలో మీరు సహజంగా మౌనంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా చాలా అభివృద్ధికి దారితీస్తూ ఉంటుంది. గృహంలో ఐకమత్యం కొరకు మీరు కృషి చేయవలసి ఉంటుంది. అలాగే కొంత ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాగే రాశి మీద పడుతూ ఉన్నటువంటి గురువు గారి దృష్టి విశేషం చేత సన్మాన సత్కారాలు అందుకుంటారు. ధన ఆదాయాలు బాగున్నాయి. సంతాన వృద్ధి జరుగుతుంది. సంతానం పట్ల చాలా చక్కటి సంతృప్తితో ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశాజనకమైనటువంటి వార్తలు వింటారు. రుణభారాలు తగ్గిపోతాయి. కొత్త రుణాలు కావాలి అన్నా కూడా మీకు కొత్త రుణాలు దొరుకుతాయి. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. పూర్వం చేసినటువంటి ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల చక్కటి విజయావకాశాలు ఉంటాయి. ఇలా అనేక విధాల మీకు సంతోషం ఉంటుంది. అయితే రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, సప్తమంలో కేతువు కానీ, అష్టమ స్థానంలో కుజుడు కానీ ఇవి ఎలాంటి ఇబ్బందులకు దారితీస్తున్నాయి అంటే అన్యోన్యతను దెబ్బతీస్తున్నాయి. బంధుమిత్రుల యొక్క ఆప్యాయతాభిమానాలను దెబ్బతీస్తున్నాయి. అలాగే కోర్టు విషయాలలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. అన్నిటి పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శివారాధన చేయడము, నవగ్రహ స్తోత్రాల పారాయణ చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో కేతువు గారి యొక్క సంచారము, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఇవి చాలా అద్భుతమైన ఫలితాలే అవుతూ ఉన్నాయి. కానీ రాశిలో ఉన్నటువంటి శనిగారు కానీ, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు కానీ, అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువుగారు కానీ అంత శుభ ఫలితాలు ఇవ్వని కారణం చేత, అలాగే శని కుజులు ఇద్దరు కూడా పరస్పర దృష్టి విశేషాల చేత రాశిలోనూ సప్తమంలోనూ చాలా చాలా ఇబ్బందుల్ని కలగజేస్తున్నారు. అయితే బాగున్న అంశాలు బాగున్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పుకునే దానికన్నా వాటన్నిటి యొక్క
ఉపయోగాలు కూడా మీరు పూర్తిగా పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ శని, కుజ, గురు, రాహుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. వీటికి ఎప్పుడైతే మీరు శాంతి మంత్రాలు చేసుకుంటారో, లేదా శాంతి పూజలు చేసుకుంటారో, లేదా శాంతి స్తోత్రాల పఠన చేసుకుంటారో అప్పుడు చాలా చాలా బాగుంటుంది. మరి అప్పటి వరకు ఇబ్బందులే ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది మనము చెప్పుకుంటూనే ఉన్నాం. మరి వాటి రోజున 4 గ్రహాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పుకుంటున్నాము. కానీ ఈ మిగతా గ్రహాల యొక్క ఇబ్బందికరమైనటువంటి సంచార విశేషం చేత అన్నిటికీ కూడా పరిహారాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అలాగే శనిగారి స్తోత్రాలు, కుజుని స్తోత్రాలు మరిన్నిసార్లు భక్తి ప్రపత్తులతో చదువుకోండి. అలాగే శివారాధన చెయ్యండి. ఏ విషయంలో అయినా ఓర్పు కలిగి ఉండడం ఉత్తమం. మాతృవర్గ రీత్యా బాగుంది, రుణభారాల రీత్యా బాగుంది, లాభాల రీత్యా బాగుంది, అలాగే ధనలాభాలు బాగున్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ముందరికెళ్తున్నాయి. కానీ ఇవి పూర్తిగా ఫలితాలు ఇవ్వడం లేదు. పూర్తిగా ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే మన పెడుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని తొలగించుకోవాలంటే పరిహారాలు తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా చేసుకోండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.